బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడకు వరదను నియంత్రించడమే లక్ష్యంగా బుడమేరు గండ్ల పూడ్చివేత ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరాటకంగా పనులను కొనసాగిస్తున్నారు అధికారులు. ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు సారథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన 2 గండ్లను పూడ్చివేశారు. సైన్యం సహకారంతో 3వ గండిని సైతం పూడ్చివేత పనులు సాగుతున్నాయి. బుడమేరు 3వ గండి పనులు 90% పూర్తయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకో 2 గంటల్లో చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూర్తవుతుందని తెలిపారు. మిగిలిన 10% ఇంకో 2 గంటల్లోనే పూర్తి చేసేసి సింగ్ నగర్ నుంచి విజయవాడ వెళ్లే వరదను పూర్తిగా నివారిస్తామని అన్నారు నిమ్మల రామానాయుడు. నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని అన్నారు ఆయన. విపత్తులో వేలాది మంది పడుతున్న కష్టంలో పోలిస్తే తమ కష్టం తక్కువే అని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రస్తుతం బుడమేరు గండ్లను గేబియాన్ బుట్టల ద్వారా పూడ్చే పనులో ఆర్మీ నిమగ్నమైంది. గేబియాన్ బుట్టలంటే ఇనుప చువ్వలతో బుట్టల్లా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు. వాటి ద్వారా బుడమేరు 3వ గండిని పూడ్చుతున్నారు. అలానే గేబియాన్ బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షిత కట్ట నిర్మించబోతున్నారు. అయితే 7వ రోజు కూడా వరద ప్రభావం కొనసాగుతూ ఉండటంతో శివారు ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరద బాధితులని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే ప్రభుత్వం నిత్యావసర సరుకులు, ఫ్రూట్స్ కూడా పంపిణీ చేస్తుంది. బుడమేరు గండ్ల పూడ్చివేత కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ 2 గంటలను పూడ్చివేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? 3వ గండి పూడ్చివేత పనులు చాలా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కాబట్టి ఇవాళ మధ్యాహ్నం లోపల కూడా పూర్తిగా ఈ బుడమేరుకు సంబంధించి 3వ గంటిని పూడ్చివేస్తామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు ఆర్మీ అధికారులు, ఇటు రాష్ట్ర మంత్రి కూడా అక్కడే ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ బుడమేరు ఎప్పుడైతే గండ్లు పూడ్చివేత కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి వాటర్ ఫ్లోటింగ్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది. ఒకటి మూసిన తర్వాత మరో దాని వైపు వాటర్ రావడము, తర్వాత రెండోది మూసిన తర్వాత మూడో దాని వైపు నుంచి కూడా ఈ ఫ్లోటింగ్ అనేది రావడం, దానివల్ల కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలైనటువంటి రాజీవ్ నగర్ కానీ, సుందరయ్య నగర్ కానీ, తర్వాత సింగ్ నగర్ మీదకి కూడా ఈ వాటర్ పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటి నుంచి కొంచెం ఫ్లోటింగ్ పెరిగింది. ఆ లోతట్టు ప్రాంతాలైనటువంటి వాంబే నగరు, రాజీవ్ నగర్లో చాలా పెద్ద ఎత్తున కూడా వాటర్ అనేది స్టోరేజ్ అయిపోయింది. ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఈ డ్రైనేజ్లో ఎక్కువగా వాటర్ బాటిల్స్ కానీ, ఇతర సంచులు కానీ ఇవన్నీ కూడా బాగా పేరుకుపోయి వరద నుంచి కొట్టుకొచ్చినటువంటి చెత్తా చెదరమంతా కూడా పేరుకుపోయి, సో అవంతా కూడా తీస్తే కానీ వాటర్ కింద వెళ్ళినటువంటి పరిస్థితి పడుతుంది. ఎందుకంటే అక్కడ వెనక వరకు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళినటువంటి వాటర్ మళ్ళీ రిటర్న్ పైకి వస్తున్న సిచ్యువేషన్. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఇంకా చిక్కుకున్నటువంటి వారంతా కూడా బయటకు తీసుకున్నారు. ఇప్పటికే ఆహార పత్రాలు పొట్లాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నప్పటికీ నిన్ననే నిత్యావసర సరుకులు కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి సో ఈ గండ్లు పూడ్చివేత కార్యక్రమం అయిపోయిన తర్వాత పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్స్ మీదే అధికారులు నిమగ్నమై కానున్నారు. ఎందుకంటే అంబాపురం నుంచి కూడా అక్కడ లోపలికి చాలా వరకు కూడా ఇంకా నీటిలోనే ఇంట్లున్నారు, చాలామంది నీటిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి స్టాఫ్ ఇది వివిధ జిల్లాల నుంచి కూడా మున్సిపల్ అధికారులు కానీ ఇతర సిబ్బంది కూడా పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగు లేకపోతే ఇతర చెరువుల నుంచి పెద్ద ఎత్తున కూడా వాటర్ వచ్చాయి కాబట్టి అక్కడ పాములు ఇవన్నీ కూడా కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఇక్కడ పనులు
కొనసాగుతున్నాయి. ఎందుకంటే రేంబవలు అక్కడ ఆర్మీ అధికారులు కానీ మినిస్టర్ కానీ పనులు పర్యవేక్షిస్తున్నారు. నిన్న దాదాపు కొంత శాతం వరకు పని క్లోజ్ అయిపోయింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 2 గంటల లోపల అన్ని పనులు క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే ఇక మీదట పూర్తిగా ఇటువైపు విజయవాడకు వచ్చి ఇక్కడ ఆర్మీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా లోపల చిక్కుకుపోయినటువంటి వారు కానీ అలాగే ఈ డ్రైనేజీ సిస్టమ్ని పూర్తిగా పంపించడానికి లోతట్టు ప్రాంతాల్లో వాటర్ స్టోరేజ్ కాకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనే దానిపై కూడా వారు నిమగ్నం కానున్నారు. ఆ వాటర్ మాత్రం ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతే పూర్తిగా గంట లోపల కూడా మొత్తం అంతా వాటర్తో వాష్అవుట్ అయిపోయే అవకాశం ఉంది. తర్వాత ఆల్రెడీ ఇతర జిల్లాల నుంచి కూడా వందలాది ఫైర్ ఇంజిన్లు వచ్చాయి కాబట్టి ఆ ఫైర్ ఇంజిన్ల ద్వారా కూడా ఇళ్ల క్లీనింగ్ కానీ అక్కడ రోడ్ల క్లీనింగ్ కానీ ఇవంతా కూడా చేయబోతున్నారు. చేసిన తర్వాత వెంటనే బ్లీచింగ్ పౌడర్ ఇవంతా కూడా వేసి తర్వాత పెద్ద ఎత్తున కూడా స్ప్రేస్ కూడా చేయబోతున్నట్టుగా మన సమాచారం. నేను 3 రోజుల నుంచి కూడా ఇట్లా టాబ్లెట్లు, ఎందుకంటే వాటర్లో ఎక్కువగా నడుస్తూ వస్తున్నటువంటి ప్రజలకి వారికి కొన్ని గోళీలు కూడా ఇస్తున్నారు. అవి వేసుకోవడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు. అంటే ఎక్కువ మంది కొంతమంది ఆ ఇళ్లలో ఉండలేకుండా బయటకు వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఇంత వాటర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. సో అలాంటి వాళ్ళని తీసుకుని మొత్తం ఆల్రెడీ ఫుడ్ అవన్నీ సప్లై చేస్తున్నప్పుడు ఈ మెడిసిన్స్ కూడా సప్లై చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఇక్కడ గండ్లు పూడ్చేత కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడలో ఇంకా కొంతమంది మంత్రులు కానీ ఇప్పటికే పూర్తి స్థాయిలో పర్యటిస్తున్నారు. ఎవరు వెళ్ళలేనటువంటి చోటుకు కూడా వెళ్తున్నారు. ఎవరికైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాలు అందలేదు వారికి కూడా అందిస్తూ వారితో కలుస్తూ జరుగుతున్నటువంటి పరిణామాలతో కూడా వారికి వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. టోటల్ కంట్రోల్ రావడానికి మాత్రం అది గండ్లు పూడుస్తేనే విజయవాడలో ఉన్నటువంటి పలు కాలనీలు ఇప్పటికే దిగ్బంధులైంది కాబట్టి అది పరిస్థితులు అనుకూలంగా ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళు వెనకాలను బట్టి దాదాపు 1.5 కిలోమీటర్ ఉంది. అక్కడ కూడా లోతట్టు ప్రాంతం కాబట్టి వాళ్ళు కూడా దాదాపు 6 రోజుల నుంచి కూడా నీళ్ళలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. పైన వర్షం పడుతుంటే మళ్ళీ కిందకు వచ్చేసినటువంటి సిచ్యువేషన్. ఏకంగా మొన్న ఒక వ్యక్తి ముగ్గురిని కాపాడడానికి వెళ్ళి అతను కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్. సో బర్రెలను కూడా కాపాడడానికి వెళ్ళినప్పుడు చంద్రశేఖర్ అనే వ్యక్తి డైరీ ఫామ్లో పనిచేస్తాడు. అతను కూడా మృతి చెందినటువంటి సందర్భం కనపడుతుంది. సో అక్కడ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్నంతా కూడా పెద్ద పెద్ద పైపులు పెట్టి రిటర్నింగ్ వాళ్ళ పైనుంచి కూడా కృష్ణానదిలోకి ఆ వాటర్ పంపిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రం లోపల చుక్క నీరు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో కూడా వారు భావిస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే ఎలా చేయాలనే దానిపై కూడా వారు సమాలోచనలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఆ బుడమేరు కాలువలోకి వస్తున్నటువంటి చిన్న చిన్న చెరువులు కూడా పెద్ద ఎత్తున కూడా గండిపడాయి కాబట్టి వాటిని కూడా పూడ్చివేస్తున్నారు. ఆ వాటర్ బుడమేరులో పడకుండా బుడమేరు నుంచి వాటర్ ఇంకెక్కడా కూడా గండిపడే అవకాశం ఉన్నటువంటి చోట్ల కూడా ఇప్పటికే గుర్తించారు కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ గండ్లు పూడ్చివేత కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.